టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం జగన్. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ చేయాలి. శ్రీ పాయల్ శంకర్. కేసీఆర్ పై దుష్ప్రచారం, 16 న్యూస్ ఛానల్ పై బాల్కా సుమన్ ఫిర్యాదు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. కుటుంబంతో పాటు మే 17న లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ బయట బారులు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు. 15 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్లలో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు. కాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతోటి ఆయన చర్చించనున్నట్లు వెల్లడించాయి. తాను విదేశీ పర్యటనలో ఉన్న ఈ 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపైన చర్చ జరుపుతారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ చేయించాలి. శ్రీ పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది, చేసేదేమీ లేదు. ఎవరికి చిల్లిగా సాయం చేసిందేమీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో రైతులంతా కూడా అల్లాడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సమయం, విత్తనాలు దొరకక కుటుంబ సభ్యులను లైన్ లో పెట్టి విత్తనాలను తీసుకునేటటువంటి దుస్థితి. రైతు చేతిలో చిల్లి గవ్వలేదు, చేస్తానన్న రుణమాఫీ జరగలేదు. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. దాని మీద దృష్టి మరల్చడానికి జరిగినటువంటి గత ప్రభుత్వ తప్పిదాలను కేవలం పత్రికలకు లీకునిచ్చి పత్రికలలో వార్తలు వచ్చేటట్టు చూస్తున్నారు తప్పితే ఈ చేసినటువంటి దోషులకు, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేదిక నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే సిబిఐ ఎంక్వైరీ కోరాలా. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించకుండా లేని సమస్యలను ప్రస్తావించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఫోన్ ట్యాపింగ్. మొన్నటి వరకు ఇంకా వార్తలు వస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రముఖులే కాకుండా చాలా మంది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేలు పెట్టిందని సమాచారం వస్తా ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి, చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు జైలుకు పోయే అవకాశం ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన ఒక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రజలారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలకు అర్థమైంది, ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తున్నారు. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు 14-15 పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలా, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసే విధంగా కేబినెట్ లో తీర్మానం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మాజీ సీఎం తమ పార్టీ అధినేత కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ 16 న్యూస్ ఛానల్స్ పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
16 న్యూస్ ఛానల్స్ నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. ఆధారాలు లేని కథనాలు ఇచ్చే మీడియాను కట్టడి చేయాలని పోలీసులను కోరినట్లుగా చెప్పారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, V6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ, బీఆర్కే, జర్నలిస్ట్ సాయి, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్ న్యూస్, RTV, రాజ్ న్యూస్, రెడ్ టీవీ ఇలా 16 న్యూస్ ఛానల్స్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇటీవల లిక్కర్ కేసుకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా గొప్ప నాయకుడిపై అసత్యాలతో కూడిన వార్తా కథనాలను ప్రచారం చేయటం సరికాదన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకుని కథనాలు ప్రసారం చేయాలని సూచించారు. కవిత గారి బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు కేసీఆర్ గారి పేరును ప్రస్తావించినని చెప్పి కొన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పి, కేసీఆర్ గారిపై బురద జల్లాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారి బ్రాండ్ను దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అటువంటి ఒక 16 న్యూస్ ఛానల్స్పై ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా కేసీఆర్ గారి దెబ్బతీయాలని చెప్పి, కేసీఆర్ గారి బురద జల్లాలని చెప్పి తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను, దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీస్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్స్ ఒక 16 న్యూస్ ఛానల్స్: ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్, ఈటీవీ న్యూస్ ఛానల్, V6 న్యూస్ ఛానల్, ఎన్టీవీ న్యూస్ ఛానల్, ఐ న్యూస్ ఛానల్, అమ్మా న్యూస్ ఛానల్, బీఆర్కే న్యూస్ ఛానల్, డైల్ న్యూస్ ఛానల్, జర్నలిస్ట్ సాయి ఛానల్, మైక్ టీవీ న్యూస్ ఛానల్, నేషనలిస్ట్ హబ్ ఛానల్, ప్రైమ్ న్యూస్ ఛానల్, RTV న్యూస్ ఛానల్, రాజ్ న్యూస్ ఛానల్, రెడ్ టీవీ న్యూస్ ఛానల్, వైల్డ్ వుల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్, ఇట్లా 16 న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు, రిపోర్టర్లకు విజ్ఞప్తి కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు. 10 సంవత్సరాలు 2 టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్దీ పనిచేసినటువంటి నాయకుడు. ఒక 50 సంవత్సరాల పాటు, సుమారు 5 దశాబ్దాలకు పైగా భారత రాజకీయాల్లో, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను, కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని, వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అంటారు మీడియాను. మరి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, అధికార పక్షంపై వాళ్ళు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలనేటటువంటి అంశంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి, కార్యక్రమాలకు మద్దతుగా నిలబడి ప్రజల గొంతుకగా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ మీడియా తీసుకోవాలి. అబద్ధాలను ప్రసారం చేయడం, అవాస్తవాలను ప్రసారం చేయడం, కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కొంతమంది ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేయడం, ఈ రకమైనటువంటిది ఇది మంచిది కాదు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి కూడా నేను హితవలుపుతా ఉన్నా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో కూడా మేము రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా లీగల్ ఫైట్ ఖచ్చితంగా, అవి న్యూస్ ఛానల్స్ అయినా, అవి పేపర్లైనా, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలైనా డెఫినెట్గా కేసీఆర్ గారి ఇమేజ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు కూడా తప్పుడు వార్తలు, తప్పుడు స్టోరీలు ఏవి కూడా ప్రసారం చేసినా, తప్పుడు కథనాలు ఏవి కూడా ఇచ్చినా ఖచ్చితంగా మేము ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ విషయంలో ఎవరిని విస్మరించము, వదిలిపెట్టబోము. ఖచ్చితంగా చట్టపరంగా మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని న్యాయపరంగా మేము వినియోగించుకుంటాం. సో నేను మళ్ళొకసారి కూడా
కోరుతా ఉన్నా. సో ఇటువంటి మానుకోవాలని చెప్పి సదరు మీడియా సంస్థల్ని కోరుతా ఉన్నా. మేము పోలీస్ శాఖ వారిని కూడా ఇందాక కోరినాం. మేము అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కంట్రోల్ చేయాలి. మేము ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం. ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసిర్రు, ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఈ రకంగా చేసిర్రో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం. సో వాటి ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. సో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి కోరడం జరిగింది. సో అంతిమంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని తప్పుడు కథనాలు సృష్టించినా, ఎవరెన్ని వ్యక్తిత్వాలను దెబ్బతీసే మా నాయకుల వ్యక్తిత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేట్, డెఫినెట్గా మీరు కూడా సహకరించండి. అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా, రాష్ట్రం మంచిగా ముందుకు సాగే విధంగా ప్రతిపక్షంగా, అదేవిధంగా మీడియా ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి. సిఐ వెంకటేశ్వరరావు. ర్యాలీలకు, విజయోత్సవ సభలకు ఎలాంటి అనుమతులు లేవు. సిఐ కనిగిరి. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొడితే చట్టపరమైన చర్యలు తప్పవు. సిఐ వెంకటేశ్వరరావు. గ్రూప్ అడ్మిన్లు, గ్రూపులలో జరిగే రాజకీయ చర్చలపై తగిన చర్యలు తీసుకోవాలి. సిఐ వెంకటేశ్వరరావు. గ్రామాలలో జరిగే గొడవలు జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. సిఐ వెంకటేశ్వరరావు. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. సిఐ వెంకటేశ్వరరావు. జరగరాదు, ఎందుకంటే అనుమతి లేదే ఈ 3 విషయాల్లో ఎవరైతే డిజోబే చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టుకునే విధంగా ఎవరైనా కానీ ప్రొవోక్ చేసుకునే వర్డ్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ సోషల్ మీడియా గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దీన్ని గమనించాలి. అదేవిధంగా ముఖ్య రాజకీయ పార్టీ నాయకులు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండటం వల్ల ర్యాలీలు తీయడం, అదేవిధంగా కేక్ కటింగ్లు చేయడం, అదేవిధంగా బాణసంచ కాల్చడం, ఈ 3 విషయాలు కూడా పాటించకూడదని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం. అందరూ కూడా పబ్లిక్ మరియు రాజకీయ నాయకులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి తెలియపరుస్తాం.
కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్ లో నివాసం ఉంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్న కిరణ్ కుమార్ అనే విలేకరిని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదరు విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు పూచీకత్తు ఉండి సాయం చేశామన్నారు. సదరు పైకం వసూలుకు గాను శివశంకర్ ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా చెక్కు తగిన సొమ్ము లేకుండా బౌన్స్ అయిందని ఈ సందేశం అందుకున్న శివశంకర్ చెక్కును డిపాజిట్ చేసిన కిరణ్ కుమార్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటుగా విలేకరి అయిన కిరణ్ కు ఫోన్ చేసి నిన్ను చంపి జైలుకైనా పోతాను, నా చెక్కు డిపాజిట్ చేస్తావా అంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు. శివశంకర్ అతనికి 10 లక్షల రూపాయలు నేను వేరే చోట పూచీకత్తు ఉండి తీసివ్వడం జరిగింది. ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను. రాళ్ళపూదుగురు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా పిలిచి మాట్లాడాము. నేను ఇచ్చేస్తాను నమ్మబలికినాడు. అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అందుకు అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో SBI కంతుమూరు బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను. అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరికి వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులను కొట్టేస్తూ నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించున్నాడు. తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నిన్ను వదిలిపెట్టలేదురా, నా మీదే కేసు పెడతావా, నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రాణ భయంతో కొట్టుకుంటున్నాము. నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అతను మరో 10 మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది. నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు. అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. మున్సిపల్ నిబంధన మేరకు సెట్ బ్యాంక్ చేయకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్లో చేస్తే గతంలో కూడా ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం కాకుండా మళ్ళీ ముందుకు ఎంక్రోచ్ అయ్యి మళ్ళీ కడతా ఉంటే నిన్న పోయి మళ్ళీ కడితే చైర్మన్ గారికి మా కౌన్సిలర్ గారికి అందరికీ కూడా మేము కంప్లైంట్ చేస్తే ఫోన్లే కట్టుకొని ఏముంది అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది మేము కమిషనర్ గారిని కలిసినాము, TPO గారికి మాట్లాడినాము. వాళ్ళు వచ్చేసి పని ఆపమని చెప్పేస్తే కూడా ఆయన ప్రస్తుతం ఇంకా పని నడిపిస్తూనే ఉన్నాడు. ఇట్లా నుంచి రోజుకు ఒక 100 నుంచి 200 బైకులు కార్లు వెళ్తూ ఉంటాయి. ఒక 500 మందికి సంబంధించినటువంటి రోడ్డు ఇది ఎంక్రోచ్ కాకుండా దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులకు నాయకులకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని ఇమ్మీడియట్ ఆపేయాలని చెప్పేసి లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 5వ వార్డు ఈ రెడ్డి కాలనీ అందరి తరఫున మేము కోరుతున్నాం. నైట్ ఒకటైతే ఎడదప్పుడు పెద్దమ్మతో లాంటి అనిపిస్తుంది. రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులోని రెడ్డి కాలనీ నియర్ న్యూ బిల్డింగ్
కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ప్రకారం మున్సిపల్లో మేము కంప్లైంట్ చేసినాం. మన ఉన్నటువంటి నియమ నిబంధనలకు అతిక్రమించి రోడ్లోకి కన్స్ట్రక్షన్ చేస్తే నిన్న పోయి మున్సిపల్ అధికారులకు మేము కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి పని ఆపడం ఉండదు. మరియు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కట్టడం, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ ముందుకు రావడము, రోడ్లను ఆక్యుపై చేయడం, ఎదురుగా వచ్చిన వాళ్ళ మీకు దౌర్జన్యంగా మాట్లాడడం, ఇది రామాయంపేటలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి తగిన న్యాయం చేయగలరని, మాకు సరైన రోడ్లు సెట్ బ్యాక్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ను ఏదైతే మున్సిపల్ రూల్స్ ఏదైతే విధంగా ఉన్నాయో నియమ నిబంధనల ప్రకారం కట్టిపిస్తారని, దీని యొక్క మాకు జరిగినటువంటి అన్యాయానికి మీరు న్యాయం చేస్తారని భావిస్తూ సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సీఎం జగన్. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ చేయాలి. శ్రీ పాయల్ శంకర్. కేసీఆర్ పై దుష్ప్రచారం, 16 న్యూస్ ఛానల్ పై బాల్కా సుమన్ ఫిర్యాదు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.